చూడు నువ్వు సంతూర్ సబ్బాడు అంత మాత్రం పాప వచ్చేసి మమ్మీ అంటుంది నేను ఎత్తుకుంటాను. ఓ నాటుకోడి ఫారం కోడి లెక్క ఓరి రాయను ఓయమ్మా హే బానా నేను ఫుల్ ఫైర్ మీద వస్తాడు కోపంతో ఇదిగో వచ్చేసాడు ఓయమ్మా ఇదిగో మా కెప్టెన్ మిస్ అయ్యాడు ఇదిగో మా కెప్టెన్ ఇక్కడ నీకు వస్తుంది బాబాయ్కి అలవాటు బయలు అలవాటు లేకపోతే చూడండి రోడ్ చూడండి ఎట్టుందో ఇందుకే అయినా అందరూ కాదు కానీ కొంతమంది అయితే నన్ను చూసి జలస్ ఫీల్ అవుతా ఉంటారు కదా అలవాటు లేకుండా కొత్త వాళ్ళు ఎవరిని చూస్తే ఏలేమంట పుట్టదు అట్టుంటది కారం చూపించడానికి మళ్ళీ మిగిలిపోయినవి ఉన్నాయి అనమాట ఇక్కడ కొన్ని అవి చూపిస్తాను లక్ష్మి అంతేనా ఒకవేళ పిన్నమ్మ తిరగబడింది అనుకో అంటే నేనే వేసానని బాబాయ్ తట్టుకోలేడు అనగల ముద్దులాడిలే 4000 బామలతో నాట్యమాడింది పంచేస్తాడమ్మా అయ్యా ముద్దుల మామ నీకు రాసిస్తారా ఎలసి సారీ చెప్పరా ఇప్పుడు ప్లీజ్ నేను అడుగుతున్నారా నేను మామయ్యని అడుగుతున్నాను రా దీనికోసం ఇప్పుడు మనం చెట్టుని చంపింది గన్నేరకాయలు రే సస్తు అది తింటే ఇగో గన్నేరు చెట్టు గన్నేరకాయలు ఇది ఎస్ మనమైతే ఇప్పుడు భోగి పండుగ కూరైతే వెళ్ళిపోతున్నాం అనమాట యాజ్ యూజువల్ గా ఇది ఒక ఆనవాయితీ ఇది ఏం చూడండి ఇదిగో పెద్ద మనిషి ఇంకోటి అయితే మనతో పాటు ఈరోజు భోగి పండుగ రాబోతుంది అని ఇప్పుడు దాకా భోగి పండుగ అయితే చూడలేదు ఎందుకంటే హనీ నిద్రపోతుంది ప్రతి భోగి పండుగ ఏంది అటు తిరుగు హనీకి అయితే టాయిలెట్ బ్రేక్ అనమాట ఇప్పుడే టాయిలెట్ కి వెళ్ళింది ఇటు తిరిగి నా వైపు తిరిగి అటు తిరిగి చెప్పంటే ఊరు పల్లెటూరు దాని తీరే మమ్మీ తీరు బేబం వెళ్ళిపోయింది ఆల్రెడీ అదిగో అక్కడ ఉంది అది తొంగి చూస్తుంది అదిగో అక్కడ దేర్ ఈ వీడియో వచ్చేసి మేము మొత్తం పొంగల్ హాలిడేస్ కి అయితే ఊరికైతే వెళ్ళామన్నమాట రచ్చ అయితే మామూలుగా చేయలేదు ఒక రేంజ్ లో చేసాం ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అబ్బో అసలు ఒక రేంజ్ లో ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి మామూలుగా ఉండదు అలానే నీ అందమైన సుతిమెత్తన వెళ్తా అలా లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయొచ్చు కదా ప్లీజ్ పోయేదే ఉంది నాకు లైక్ కొడితే నాకు హ్యాపీనెస్ నార్మల్ గా అయితే మా ఊరికి నైట్ టైం జర్నీ కాకుండా మార్నింగ్ టైం జర్నీ అయితే సూపర్ ఉంటుంది కానీ మనకైతే టైం సెట్ కాకపోవడం వల్ల నైటే బయలుదేరాల్సి వచ్చింది ఎందుకంటే నేను ముందర రోజు వచ్చేసి తిరుమలకి వెళ్ళాను వైకుంఠ ద్వార దర్శనం కోసం సో లాస్ట్ 30 అవర్స్ ఆర్ 30+ అవర్స్ లో ఒక్క సెకండ్ కూడా నిద్రపోలేదన్నమాట ఒత్తులు ఆరిపోయి ఉన్నాయి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఊరికి అయితే బయలుదేరాల్సి వచ్చింది ఎందుకంటే రేపు పోయానే భోగి పండుగ ఎస్ మీరు అన్నది కరెక్ట్ చాలా సేపు ట్రావెల్ చేసి ఇంటికి చేరుకోగానే మాకు ఫస్ట్ గా వెల్కమ్ పలికింది మా జోరో హాయ్ జోరో హౌ ఆర్ యూ ఎలా ఉన్నావు బాగున్నావా జోరో జోరో కూల్ 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 ఏంద్ర ఇది జింక పిల్ల ఎగిరినట్టు ఎగరుతుంది ఇది కూల్ ఏయ్ ఎట్ట చైన్ కట్టబట్టి సరిపోయింది లేకపోతే పైన పడి రక్కేసేది రా ఓకే బాయ్ జోరో అయిందా బాగా అయింది ఏం చేసింది టచ్ ఇది అయితే ఎందుకు వెళ్తున్నావు దాని దగ్గరికి నువ్వు రేపు ఉదయాన్నే భోగి పండుగ కాబట్టి ముగ్గులు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట మా చెల్లి లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి హనీ పాప కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి ఈ లోపల ఒక వీఐపీ పర్సన్ అయితే వచ్చేసాడు అంతకుముందు వ్లాగ్స్ కానీ తెలుసుంటే అందరూ మీకు తెలిసే ఉంటాడు అంతకుముందు నేనైతే తిరునాల్ వ్లాగ్ అయితే చేశాను అనమాట ఊరికి వచ్చి ఆ తిరునాల్ వ్లాగ్ కానీ మీరు కానీ చూసుంటే ఈయన క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఫన్నీ క్యారెక్టర్ అనమాట చాలా మంచోడు ఈయన ఏది నెగిటివ్ తీసుకోవద్దు ఇప్పుడు మాట్లాడింది మొత్తం ఊరికి ఫన్ గా చూడండి నా వదిలే ఏం వాడాలి ఇప్పుడు అమ్మాయి ఆ అమ్మాయి అంట ఏం వాడాలి ఇప్పుడు ఫేర్ అండ్ క్రీము ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ ఎవరు పోతే సంతూర్ సభ్యులకి యవనంగా వచ్చేస్తారు 3 వాడాలి టీవీలో అరగంటలో కుర్రమ్మాయి అమ్మాయి సంతూర్ సబ్బుకి మన నిజ జీవితం మన లైఫ్ లో మనం కూడా వాడేవనుకో ఇప్పుడు నాకు డౌట్ ఇప్పుడు సంతూర్ సబ్బు వాడుతుంటా నువ్వు వాడతావు సంతూర్ సబ్బే కదా వాడేది నువ్వు కూడా సింతాల్ మామూలు సంతూర్ నదిలో పోయి వాడతాను నాకు అర్థం కాలేదు సార్ పైన జలహేరు కింద నేను ఓహో ఫస్ట్ మా మామ దేని గురించి మాట్లాడుతున్నాడా అని అర్థం కాల తర్వాత అర్థమైంది సింతాల్ యాడ్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే యాడ్ అర్థమైంది జలపాతం అది జలహేరు కాదు జలపాతం పెంచుల కోనలు దాన్ని పాతం అంటారు అది జలహేరు కొండల నుంచి వచ్చేస్తుంది జలపాతం పై నుంచి వస్తుంది పారుతా ఉంటే ఒకటే పాయ ఇది వచ్చి 4 పాయలు వస్తాయి అన్నమాట అది దాని నువ్వు వాడాలంటే కాకి బంగారం కొత్తగా వచ్చింది అన్నట్టు కాకి బంగారం చూడు నువ్వు సంతూర్ సబ్బాడు అంత మాత్రం పాప వచ్చేసి మమ్మీ అంటుంది నేను ఎత్తుకుంటుంది కావాలంటే అది దాంట్లో ఎఫెక్ట్ ఇప్పుడు సంతూర్ మమ్మీలనే వాడతారు సంతూర్ డాడీలు వాడరు ఏ యాడ్లో చూడు మమ్మీ మమ్మీకి అది వాడముంది మమ్మీ అయిపోద్ది పొద్దున కల్లా ఇంకేంది నీ ప్రాబ్లం ఎంటికలు ఏమైనా పొడుగ్గా అందంగా రావాలంటే డాబర్ వాటికా హెయిర్ ఆయిల్ వాడాలి వాటికా అది శ్రీదేవి వాడినప్పుడు ఇంత పొడుగు వచ్చింది చుట్టూ ఇప్పుడు శ్రీదేవి కూతురు పేరు గుర్తురన్న మళ్ళీ చెప్తాను నేను దేవరాశి జాహ్నవి కపూర్ జాహ్నవి కపూర్ నీ పేరు నీకే కపూర్ నీ పేరేంది పాప ఒక్కసారి వెన్నెలా కపూర్ వెన్నెలా
సిరి వెన్నెల కపూర్. సార్ ఏంటి సార్ అది? సిరి వెన్నెల కపూర్. సిరి వెన్నెల కపూర్. సిరి వెన్నెల పేరు తెలుసు నీకా? చరిత్ర సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని ఆ సినిమాకి హైలైట్ మళ్ళీ కపూర్ దేనికైతే అది కపూర్ అంటే అమితాబ్ బచ్చన్ పెట్టాలి. లేకపోతే ఏం మాట్లాడుతున్నావురా? అర్థమైందా నీకు? అభిషేక్ బచ్చన్ తెలుసా? వాళ్ళ భార్య తెలుసు నీకు? ఐశ్వర్య రాయ్ తెలుసా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఐశ్వర్య సుందర ఆమె కిరీటం పెట్టారు ఆయనకి. నేను చూపిస్తారా ఇప్పుడు? నా కాడ యూట్యూబ్ లో చూపిస్తారా? అడగతా ఇప్పుడే గూగుల్ అడిగానా? అడుగు దాని అమెరికా. ఎన్నో క్లాస్ నువ్వు? బేబీ బేబీ నాట్ బేబీ నాట్ బేబీ నాట్ బేబీ ఫారం బేబీ నాటు బేబీ ఫారం. ఓ నాటుకోడి ఫారం కోడి ఓరి నాయనో. అది సార్ ఏది ప్రాబ్లం ఏంది? నువ్వు హ్యాపీగా ఉన్నావు చదువులో? ఏమి డిమాండ్ ఎందుకైంది? డిబార్ అయిందే ఎందుకు? అదే క్వశ్చన్ నాకు అర్థం కాల. మొన్న గంట సేపు స్పీచ్ ఇచ్చిన నేను. ఈ అమ్మాయి ప్రాబ్లం ఏంది అసలు? ఎనీ ప్రాబ్లం? ఏది ప్రాబ్లం అమ్మాయిదే? నాకు తెలియదు. అంటే నీకు బాధ్యత లేదా? నువ్వు చెల్లివు కదా, తల్లివు కదా? తల్లే ఏమిరా బాలరాజు? స్కూల్కి హిందీ కొట్టి నీ ప్రాబ్లం ఏంది అడిగావా చెల్లిని? ఈ డిస్కషన్ అంతా చూడు హనీ ఎట్టింటుందో ఆ నిలబడి ఎవర్రా మీరంతా అన్నట్టు చూడు ఎట్ట చూస్తున్నా. కటింగ్ బేబీ ఫోన్ బేబీ హనీ చాలా కత్తిరియాలి నువ్వు. అవి చాలా ఉండ ఇంటికి ఈ పక్క సైడ్ అని ఊరు పెంచమని నిన్ను. అని నీకు హెయిర్ కట్ చేస్తాను. హెయిర్ కటింగ్ రేపు చేసేస్తావు. నాకు కనపడకూడదు అది. 6 వాళ్ళక ఎనీ టైం నెక్స్ట్ డే ఉండకూడదు. అవి ఇబ్బులు కాదు, నాకు నచ్చలేదు. కప్పేసింది చెవులు కూడా వినపడకుండా. ప్లీజ్ నన్ను వదిలేసి. ఎన్నో క్లాస్ నువ్వు? ఏ క్లాస్ నువ్వు? సౌండ్ అక్కడ అంత రాస్తావు, ఇక్కడ ఏమి సౌండ్ ఏమైంది నీకు? గట్టిగా అరువు హనీ. గట్టిగా అరవాలా? ఏరసమ్మారెడ్డి బాలకృష్ణ డైలాగ్ చెప్తారు ఒకసారి చెప్పంటా. ఇదిగో ఇప్పుడే మనం తినడం అయిపోయింది అనమాట. మనకి పిలుపు వచ్చింది. ఏం చేస్తున్నాడు మన వాళ్ళంతా ఆడ కొద్దిగా భోగిలాగా వేసుకున్నారు. ఇప్పుడే క్యాంప్ ఫైర్ అయితే వేసుకుంటారు అనమాట. ముందరే భోగి మంట. రేపు ఉదయం ఎన్ని గంటలకు మళ్ళీ పెద్ద మంట? 3కి అంటే మామూలుగా ఫస్ట్ ఇళ్ళ దగ్గర వేసుకుంటారు, అడిగి పోయి వేసుకుంటారు మీరు? ఏడే వేసుకుంటాం. ఫస్ట్ ఏడేసుకొని బ్రిడ్జి దగ్గర వేసుకుంటాం. రే ఒరే ఒరే ముట్టాలోడా ఆ చూడరా నిప్పులని. అలా ప్రశాంతంగా వచ్చి క్యాంప్ ఫైర్ లో కూర్చుందాం అంటే అతి పెద్ద నాయాలు అయితే వచ్చి క్యాంప్ ఫైర్ లో బాంబులు వేశారు. అసలు దారుణంగా అయింది అక్కడ ఉన్న సిచ్యువేషన్. అప్పుడు దాకా పీస్ఫుల్ గా ఉండింది. ఆ తర్వాత అయితే ఫన్ మామూలుగా లేదు. ఫస్ట్ సిచ్యువేషన్ అంతా ఆనందంగానే ఉండింది. ఆ తర్వాత ఆనందాన్ని ఎవరు కోరుకోవడం అన్నట్టు మారిపోయింది. ఫస్ట్ అందరు పీస్ఫుల్ గా మంచిగా ఉన్నారనమాట. మనం దోస్తులం అన్నట్టు. ఆ తర్వాత మెల్లిగా వార్ అయితే స్టార్ట్ అయింది అక్కడ. ఇప్పుడు వెలిగించబోతున్నాం మనం క్యాంప్ ఫైర్ అనమాట. స్టార్ట్ చేసాడు ఇప్పుడే బానన్న. ఇక్కడ జరిగిన రా ఫుటేజెస్ మొత్తం దాంట్లో అప్లోడ్ అవుతాయి. కాకపోతే ఈ 2 రోజులు ఉంటాయి 3 రోజులు ఉంటాయి తెలియదు, వీడియోలు అయితే ఉంటాయి అంతే అన్న. తర్వాత డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. మళ్ళీ వచ్చి మా దాంట్లో బాంబులు వేసి వెళ్ళారు. ఈసారి ఇంకా రివెంజ్ తీర్చుకోవడానికి మా దగ్గర అయితే బాంబులు లేవన్నమాట. మేమైతే పెద్ద ప్లానే వేసాము ఇప్పుడు ఆ బాంబులు తేడానికి. ఏంటంటే టపాసులు వాళ్ళు మా దాంట్లో వేసారనమాట. ఇప్పుడు మేము రివెంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ క్రాకర్స్ కొనడానికి వేరే ఊరికి వెళ్తాం. రాత్రి 10 ఇప్పుడు టైము. అవి దొరికితే దొరకవు డౌట్. అయ్యా ఇదిగో వస్తుంది, కారు వస్తుంది. బాగా నేను ఫుల్ ఫైర్ మీద వస్తాడు కోపంతో. ఇదిగో వచ్చేసాడు. ఓ అమ్మా బా ఈరోజు క్రాకర్స్ దొరకాల్సిందే పా. అమ్మా ఏంది అటు తిప్పినావు కారా? ఇదిగో ఈ బాణాన్ని ఉన్నాడు ముందర. ఈయన అన్ని నేల మీద పోయి అన్ని తోలి, నీళ్ళ మీద పోయి తోలి, గాలిలో ఫ్లైట్ చేతికి లేదు కాబట్టి సరిపోయింది. అది ఒక్కటి తప్ప అన్ని తోలున్నాడు. అన్నిటి మీద ఫుల్ ఎక్స్పీరియన్స్. టపాసు లేకపోతే ఆంటీ ఇంటి మీద పోద్ది కారు. ఇప్పుడైతే వెళ్తున్నావు రాత్రి. ఏయ్ బూతులు మాట్లాడుకు నువ్వు. ఇదిగో మళ్ళీ మాట్లాడుతావు సరే. 10:20 టైం కరెక్ట్ గా 10:20 క్రాకర్స్. అది కూడా విలేజ్ లో. ఆల్రెడీ మా ఊరు దగ్గర ఉన్న ఒక ఊర్లో అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి గోడ దుక్కి మరీ షాప్ అతను అయితే అడిగామన్నమాట. అతనైతే లేరు, వెళ్ళిపోండి హ్యా అని గట్టిగా అరిచాడు నిద్రపోయే టైంలో వెళ్ళేసరికి. ఆ తర్వాత మా ఊరు దగ్గర నుంచి 15 కిలోమీటర్స్ దూరం అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి పక్క ఇన్ఫర్మేషన్ తో ఆంటీ దగ్గర ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత షట్టర్ని అయితే కొట్టాము. ఆ తర్వాత మొత్తం మా జనాలందరం చూసి ఆంటీ భయపడి తలుపులు కూడా తీయకుండా లోపలే ఉండి మరి మిగిలిపోయింది దీపావళి మిగిలిపోయి పనిచేయని టపాసులన్నీ అయితే మా మొఖానే కొట్టింది. అవి కూడా 5 రూపాయలు 50 రూపాయలు చెప్పింది అనమాట ఒక్కొక్కటి. ఇంకా తప్పగా అంత దూరం వచ్చినందుకు ఇంకైతే డబ్బులు ఇచ్చి మరి అన్ని కొనుక్కొని వెళ్ళాం అక్కడి నుంచి. కష్టపడి అంత దూరం వెళ్ళి తెచ్చుకున్న క్రాకర్స్ అయితే ఫుల్ గా అయితే ఎంజాయ్ చేస్తాం అనమాట. ఒకరి మీద ఒకరు ఇసిరేసుకుంటా కాల్చుకుంటా ఆ రోజు నైట్ అంతా. భోగి మంట స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 10 నిమిషాల పైనే అవుతుంది అనమాట. నా పిల్లలు పూరి అయితే టూచి కొట్టింది. మా అమ్మ నిద్రలేసేదాకా ఇంత దూరం ఊరికి వచ్చి మరి నిద్రపోతున్నావు రారా భోగి మంటకి అని చెప్పి మా బాబాయ్ అయితే అప్పటికే భోగి మంట వేసి సిద్ధం చేసేసాడు. మా నెల్లూరు జిల్లాలో తప్ప ఇంకెక్కడ వేయరనమాట తాటాకులతో భోగి మంట. మరి ఇంకెక్కడైనా వేస్తారేమో నాకు తెలియదు. ఒకవేళ తెలుసుంటే మాత్రం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకే నెల్లూరులోనే వేస్తారని చెప్పి నేను మా ఊర్లో పంతానికి పోవడంలో టాప్ నెంబర్ 1 అనమాట. ప్రతి ఒక్కడు ఒకరికంటే ఇంకొకటి
పెద్ద మంట వేయాలి, ఒకటికంటే ఇంకోటి పెద్దగా పంట వేయాలి. ప్రతి ఒక్క దాంట్లో కాంపిటీషన్ ఇట్లానే ఉంటది అనమాట. మా బాబాయ్ మాత్రం ఏ మాత్రం తగ్గడు. ఉన్నకాడి కట్లు తాటాకులు మొత్తం బోడైపోయింది. పొలం చుట్టూ తాటి చెట్లు ఉంటే ఒక్క తాటి చెట్టు కూడా ఆకు మిగలకుండా మరి తెచ్చేస్తారు అనమాట. పంతానికి వెళ్తే మా బాబాయ్తో పనే కాదు. ఏమి అడగకుండానే ఒక రేంజ్ లో తెచ్చాడు భోగి మంటకి సామాన్లు. ఒకవేళ తిరిగి అడుగుంటే మాత్రం మా పొలంలో ఉన్న తాటి చెట్లే కాదు, ఊర్లో ఉన్న తాటి చెట్లు మొత్తం కొట్టుకొచ్చేస్తాడు. చూడు ఎట్లా చూడు మంట పెద్దదైపోద్ది ఉన్నట్టుండి ఒక్కసారిగా. ఇక్కడ నాది మా బాబాయ్ది టార్గెట్ భోగి మంట వేయడం కదనమాట. ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే పెద్ద మంట వేయడం. సో దట్ వాళ్ళ కడుపులో అయితే మంట స్టార్ట్ అవుద్ది. ఆ మంట చూసి మేమైతే చల్లబడతాం. ఈ సంవత్సరంలో మీ కష్టాలు కన్నీళ్లు ఈ భోగి మంటలో పడి కరిగిపోయి మీకు అన్ని సుఖాలే కరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ ఏ పని స్టార్ట్ చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా పీస్ఫుల్ గా జరిగిపోద్దని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తున్నాను. దీవించే అంత పెద్ద ఏజ్ కాదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఇది ఎలాగంగానే ఆయన ఆరిపోయాడా? ఏం ఆరిపోమ్మా చూసావు? ఆయన బాగా చూస్తారా? మంది ఎలగంగానే ఆయన ఆరిపోయింది. భోగి మంట ఎలగుతుంది, ముఖం ఆరిపోయింది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూడు ఇదిగో మా కెప్టెన్ మిస్ అయ్యాడు. ఇదిగో మా కెప్టెన్ ఇక్కడ. కెప్టెన్ తరుణ్, నేను నిన్న రాత్రి వచ్చా. ఇదిగో మా కెప్టెన్ ఈయన. తొక్కట్లా ఇదిగో చూడు. జోరో జోరో. బేసిక్ గా మాది చాలా పెద్ద జైంట్ ఫ్యామిలీ అనమాట. చాలా వర్క్స్ ఉండి చాలా మంది అయితే రాలేదనమాట. ఈసారి భోగి మంటకి పార్టిసిపేట్ చేసిన మా ఫ్యామిలీ ఇదే అనమాట. ఇదే మా కుటుంబం. కుటుంబం అన్నగారి కుటుంబం. మా కుటుంబం తరపు నుంచి మీ వ్యూవర్స్ అందరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ భోగి. ఇప్పుడు దాకా గలగల వాగిన నోరు ఆగిపోయింది పాపము. చూపిస్తాను మీకు కాసేపు. ఇట్లా గొంతుని మీ ముందర తీసుకొని వస్తా. వెనకుందా గొంతు అంటే అది పైకి ఎత్తితే మండదు అనమాట, మనం పెడితే మండద్దు అది. నైట్ మనల్ని ఆ రేంజ్ లో గెలికాడుగా. ఇప్పుడు మనం ఎందుకు వదులుతాం? హరిబాబు మావన్ అయితే ఒక ఆట ఆడుకోబోతున్నాను. ఏం తెగులు వచ్చిన కోళ్ళ గమ్ముగా అయిపోయినామో. మీరేసిన బోకి ఉంటదిలే, అదేం పెద్ద మండట్లేదు, రాదులేదు. ఏడది పాలదురు ఆడికి వచ్చి చూడు ఎంత తెలుస్తుంది. ఒకసారి రెండు చలి కొట్టేసి చలిగా ఉంటే మా ఊరికి వచ్చి చలిపోయింది కాబట్టి మామూలు చెట్లు లేదు. నాకు ఇక్కడికి రాగానే చలిపోయింది. లేదే ఆ మంటకి ఏంది పోయేది? అజ్జుడు ఇదిగో ఆ మంటకు పోద్ది చూడు ఒకసారి. ఆడ మంట దోమలు పోతాయి. ఉండా ఆడొస్తుంది అనుకున్నా, సెగ ఏడొస్తుంది. పొట్ట కడుపు కడుపు మండిపోతుంది. వేడి కదా, కడుపు మండిపోతుంది. సరిదే ఆడు మంట ఉంటే మండద్దు, అక్కడ లేదు. ఇందాకేందో ఆ ఊరంతా కనపడాలంటుంటే లేకొట్టే పక్క జనాలు లేకొట్టాలి మనం. వెళ్తూ వాళ్ళు వేయాలి మనం. వెళ్తురికి పక్కన బర్రెలు కూడా లేట్లే చూడు, అవి కూడా పొడికేనే ఉన్నాయి. ఆడ గోట్స్ ఆ గొర్రెలు కూడా లేట్లే. సరేలే మేలు మండించుకొని వస్తానా. ఈడ కూడా మండుతా ఉంది, అది కూడా ఉంచట్టే. ఇప్పుడు కూడా మండుతుంది, ఈడకు వస్తుంది సెగ. అది అట్లా ఇది వస్తుంది ఈ సెగతోటే. సరే కాల్చు, నేను వెళ్ళది. మా హరిబాబు మాం కంటే మేమే పెద్ద మంట వేసాం కాబట్టి విజయ గర్వంతో విర్రవీగిపోయాను అనమాట. ఆ రోజంతా నేను ఇంకా భయపడట్లా సెగ. ఇంట్లో భోగి మంట వేస్తే ఇంటి అటుపక్కి ఇంటి ఇటుపక్క మాత్రమే తెలుస్తుంది అనమాట. అదే ఊరు పొలిమేరలో వేస్తే ఊరు మొత్తానికి తెలుస్తుంది. కాబట్టి మా పిల్ల బ్యాచ్ అందరితో కలిసి ఇంట్లోంచి తాటాకులు కొట్టేస్తే డౌట్ వస్తుంది కాబట్టి ఇంటికి 10 తాటాకులు లెక్కనైతే నైట్కి కొట్టేసి మా బ్యాచ్ మొత్తం తీసుకొచ్చి పక్కన ఎట్టేశారు. ఇప్పుడు ఆ తాటాకులన్నీ కలిపేసి ఇప్పుడు మంట అయితే వేసేయబోతున్నాం అనమాట. ఆహార్నిస్ లో తప్పిస్తున్నాడు. దొంగతనం ఏం కాదు లేడు, మంట మండట్లేదు, అందుకని పెట్రోల్ అయితే తీస్తున్నాడు అనమాట బండిలోంచి. అదేం వచ్చి సావట్లా రాట్లా. ఒరే వచ్చా రాదురా జగన్ గా నీకు దీడువా? జగన్ అన్నానని చెప్పి మళ్ళీ ఆ జగన్ అనుకోబాక, నీ పేరు జగనే వస్తుంది. అదిగో పెట్రోల్ ఈస్ కమింగ్. ఇదిగో పెట్రోల్ ఈస్ కమింగ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద బైక్. ఇప్పుడు చూడండి మంట, భోగి మంట స్టార్ట్ అవుద్ది ఒక్కసారిగా. కోయ్ కోయ్ వన్స్ మోర్. అరే ఒకటి చేతికి అంటుకుంటుంది అటు పోస్తే. ఇక్కడ చూడు ఒకరు ఎవరో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అదిగో ఏసిన ముగ్గుని చెడగొట్టి ముగ్గేస్తున్నట్టు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. రా ఇట్రా, రమ్మన్నప్పుడు రావచ్చు కదా ఇట్రా అంటే. పొద్దున్నే భోగి మంట కూడా అయిపోయింది. ఇప్పుడు మా కెప్టెన్ మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి కెప్టెన్ బాబాయ్? పొలానికి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా పుష్పరాజ్, అప్పుడు మీకు ఆ పాత వీడియోలు చూపించాగా పుష్పరాజ్ వేసిన ఒక పంటగా చూపిస్తా. భలే ఉంటది ఈ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ కి ఏవి బాలేవు, ఒకటి తప్ప. ఇప్పుడు దాంట్లో అయితే వెళ్ళబోతున్నాం మా బాబాయ్ ట్రాక్టర్ లో ఎందుకు వెళ్తున్నాం అనేది వెళ్ళేటప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు అసలు ఎంత చెప్పినా అర్థం కాదు ఎందుకు వెళ్తున్నాం. మా పిన్నం కూడా వస్తుంది. పిన్నం ఏంటంటే పని చేస్తానే ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ పనిలోనే లీనమై ఉంది.
మొత్తం అయిపోయింది, అందరు తినేసారు వచ్చేసారు అనమాట. ఇప్పుడు అయిపోయింది, గంట క్రితం, నా వల్ల లేట్ అయింది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, అంతా అయిపోయింది అనగా పిన్నమ్మకు మళ్ళీ ఇంకో పని గుర్తొచ్చింది, వాటర్ బాటిల్. ఇప్పుడు మళ్ళీ వాటర్ బాటిల్ అయిపోగానే ఏదో పని గుర్తొచ్చింది, మళ్ళీ పని మీదకి వెళ్ళిపోయింది పిన్నమ్మ. ఫస్ట్ పిన్నమ్మ ట్రాక్టర్ ఎక్కిస్తే అందరూ వెళ్ళిపోతారు. ఇస్ ముగ్గు, అది గొబ్బెమ్మ. ఈ ముగ్గేసింది లక్ష్మి కాదు, ఇదిగో మా పిన్నమ్మ. అసలు గీడ ఏ కారు ఏ బైక్ ఏమి రాలేవు. ఎందుకు చెప్పా, బైక్ వస్తుంది బాబాయ్కి అలవాటు బయలు అలవాటు ఉండాలి, లేకపోతే చూడండి రోడ్ చూడండి ఎట్టుందో. ఇందుకే ఇక్కడ ఏ కారు ఏమి రాలేవు, ఇది ఒక్కటే వస్తుంది. అది కూడా ఏంటంటే దీనికి కూడా భయంకరంగా అలవాటు ఉండాలి, లేకపోతే తోలలేరు. చూడ్డానికి అట్టుంది కానీ అది చాలా డీప్ గా ఉంటుంది ఆ ఫీట్. నేనేం చెప్పను, మీరే ఊహించుకోండి ఎట్లుంటుందో. ఇలా బంధువులందరితో కలిసి ట్రాక్టర్ లో పొలాల మధ్యలో మా బాబాయ్ డ్రైవింగ్ లో వెళ్తుంటే ఎట్టుంది తెలుసా చారి గారు? అబ్బాబాబా సూపర్, మాటల్లో చెప్పలేమన్నమాట, అది వర్ణనాతీతం. అయినా అందరూ కాదు కానీ కొంతమంది అయితే నన్ను చూసి జలస్ ఫీల్ అవుతా ఉంటుంటారు కదా. నిజంగా కామెంట్ చేయండి మీరు కానీ జలస్ ఫీల్ అవుతుంటే. ఈసారి మీలో కానీ ఒకరిని తీసుకెళ్తాం మా విలేజ్. ఏదో వీడియోలో ఊరికే చెప్పాళ్లే తమాషాకి మళ్ళీ మర్చిపోతారని అనుకోరేమో, తెలుసు కదా ఇచ్చిన మాట తప్ప. మనం ఖచ్చితంగా ఒకరినైతే తీసుకెళ్తా, కిందకి వెళ్ళి కామెంట్ చేయండి పిక్ మీ అప్ సాయి అని. ఇప్పుడు నేనైతే మా ఫ్యామిలీ అందరితో కలిసి మా బాబాయ్ 3 నెలల క్రితం తాటి చెట్లకు వచ్చిన తాటికలన్నిటిని తీసి భూములు అయితే కప్పెట్టేసి వాటిని అయితే తేగలుగా తయారు చేశాడు అనమాట. ఇప్పుడు అందరం కలిసి వాటిలన్నిటిని తీసి తేగలను అయితే బయటికి దిగిపోతున్నాం. ఇలా అందరితో కలిసి ట్రాక్టర్ లో వెళ్ళడం ఒక హైలైట్ అయితే. వెదర్ మాత్రం భలే కూల్ గా ఉందన్నమాట, భలే అనుకూలి ఇచ్చింది. ఈ రోజు అసలు ఎండ కూడా రాలేదు, చాలా ప్లెజెంట్ గా ఉంది వెదర్ కూడా. చిన్నమ్మ చెప్పిల్లా పని పిన్నమ్మ, అదిగో పోయినసారి వచ్చినప్పుడు చూస్తే ఎంత ఉంది, ఇది ఇప్పుడు చూడండి ఎంత అయినాయో. ప్రశాంతంగా ఉన్నా బాబాయ్. బంతిపూలు వేసి పిన్నమ్మ నువ్వే వేసింది ఎన్ని, ఆ ఒక్క మొక్క గ్యాప్ ఎందుకు పోవాలని చెప్పి ఆడ కూడా బంతిపూలు వేసేసింది పిన్నమ్మ. హనీ రావట్లేదా బంతిపువ్వు? హనీ నాకోటి హనీ. పిన్నమ్మ ఇప్పుడు వీటికి మొక్క వచ్చి గుచ్చినవా లేకపోతే అవి ఇత్తనాలు ఏమన్నా ఉంటాయా దానికి? మొక్కే కదా, కొమ్మలు గుచ్చినా కూడా వచ్చేస్తాయి. కొమ్మలు ఇప్పుడు మనం ఇంకా రేపు నీళ్లు పారతల్లా ఆడొక్కమ్మగాలు గుచ్చితే ఇంకా అవి కూడా బంతి చెట్లు అయిపోతాయి. అసలుకి మీరు లాస్ట్ టైం చూసిన దానికి ఈసారి చూసిన దానికి అసలు ఏమన్నా సంబంధం ఉందే బాబాయ్? ఏంది బాబాయ్ ఇంక నువ్వు చేసే పనికి వేసిన తర్వాత దీనికి మధ్యలో గెడ్డు రాకుండా నీళ్ళు అయితే మొన్న వేసి అప్పుడు దాకా వర్షాలు పడుతుంది కదా అసలు. అంటే పని అదిగో మా పిన్నమ్మ చూసిండ్రా, అదిగో ఒకసారి అటు జూమ్ అయ్యి. మా పిన్నమ్మకి ఇప్పుడే మళ్ళీ ఇంకో పని గుర్తొచ్చింది, అది కూడా బంతిపూలు కోయడం. అంతే. ఇగో హైయెస్ట్ కారం మిరపకాయలు ఉన్న ఈ చుట్టుపక్కల ఊర్లు అన్నింటిలో గుంటూరు కారం అంటలా, అది కూడా పనికిరాదు దీని ముందర. అట్టుంటది తుంచేటప్పుడు ఓట్లనే. ఇదిగో ఆ కాయల్ని తుంచేటప్పుడు ఉంటది తమాషా. తుంచేటప్పుడు ఏలే మంట పుట్టద్ది, అలవాటు లేకుండా కొత్త వాళ్ళు ఎవరిని తుంచితే ఏలే మంట పుట్టద్ది, అట్టుంటది కారం. మనం అయితే ఇప్పుడే తేగడీదానికి వచ్చాం, వద్దులేనట్టు రాజు మళ్ళీ చేతికి తగులుతుందేమో. అదే మనం ఆడ దిగామన్నమాట, ఎంత దగ్గర ఒక 1/2 కిలోమీటర్ అవతల ట్రాక్టర్ దిగాము. మిరప తోట దాటుకొని ఇదిగో ఇది వచ్చేసి పత్తి చేను. ఇది ఒక 15 రోజులు అవుతుంది వేసి, తర్వాత చూపిస్తా. ఆల్రెడీ వేసుకునేది కూడా చూపిస్తా. ఇగో ఇక్కడైతే తేగలేస్తున్నాడు మా బాబాయ్. ఈ తాటికాయలు ఉంటుందా బాబాయ్? ఎట్ట బాబాయ్ వచ్చేసి ఫస్ట్ తాటికాయనే వేసి పైన మట్టేసాము. మీకు చూపించడానికి మళ్ళీ మిగిలిపోయినవి ఉన్నాయి అన్నమాట ఇక్కడ కొన్ని, అవి చూపిస్తాను. తేగలు చూడు, తాటికాయలు తినకుండా ఉత్త కాయలు ఉండి మిగిలిపోతా, రాళ్ళు కింద పడతల్లా, వాటిని అయితే లోపల పెట్టేస్తారు. అది ఏంది అబద్ధం అనుకుంటున్నా, అంటే తేగని కప్పెట్టి మేము తీస్తున్నాం అనుకుంటున్నా. ఇంకేంది అయితే చెప్పా. చూడు ఆ తేగ ఇప్పుడు అట్టేగా వదిలేసినాం అనుకో, ఇది పెద్ద చెట్టు అయిపోద్ది, తాటి చెట్టు వచ్చేస్తుంది. ఇది తాటి చెట్టే కదా లక్ష్మి, అది అయితే ముందులేస్తే వస్తాయి అనుకున్నాం. ఇట్లా తీసి అదిగో ఇదే ఇదిగో దాని లోపల ఉంటుంది అన్నమాట తేగ. సూపర్. ఇదంతా పెద్ద ప్రాసెస్. మీరు మామూలు తేగలు అమ్మేవాళ్ళు వచ్చి అమ్మతల్లా ఊరికే బేరం ఆడేస్తారు, అది ఏమి ఉండదు కదా. కదిలిచి లాగితే వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ గ్యాస్ మీద ఎట్ట పెడితే అట్ట కాల్చి తింటే బాగుండదు, నిప్పుల్లో వేసి కాల్చి తీసి తింటే. ఇంకా తీస్తా ఉన్నాం తేగల. ఇగో అని కావాలి ఏం చెప్పిదే? తేగలు నీకు ఇష్టమా? తేగల తింటావా? ఇప్పుడు కాదు కాల్చుకుందా. నైటు మనము భోగి మంట వేస్తా, మళ్ళీ భోగి మంట వేస్తాం. వీడియో చూడండి భలే ఉంటది ఈ భోగి మంట. ఆ భోగి మంటలో వేద్దాం వీటిని. ఏమంటావు? లక్కీషీమి లక్ష్మి కాదు లాకీషీమి, షక్మిలా అని పెట్టుకో లక్ష్మి, అదిరిపోద్ది. లాకీషీమి షాకీమిలా షక్మిలా అని పెట్టుకో, అదిరిపోద్ది. ఇదిగో ఇది కొంచెం బాగుంది. ఇదిగో
ఇప్పుడు ఇంకా సేపట్లో వర్షం పడబోతుంది, ఇంకొక గంటలో. చూసారా మొత్తం మేఘాలు మొత్తం కప్పేసాయి. సో ఈ వెదర్లో ఇప్పుడు మనం అయితే తేగలు కాల్చుకుంది ఎట్లా ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. కాకపోతే తేగలు ఇప్పుడు కాలం లేవు, వర్షం పడితే ఇప్పుడు మంట రాదు కదా. అసలు నేను చూడండి ఎన్ని వస్తువులు మోస్తున్నాను, మీరు ఒట్టి చేతులతో వస్తా కూడా ఏంది మీరు అసలుకి రాకుండా. ఈడు చూడు, వీడి దగ్గర ఏముంది, ఒక 4 కేజీలు డ్రోన్ ఉంది అంతే. నీ దగ్గర ఏముంది చెప్పు? 10 తేగలు ఉన్నాయి, 2 ఫోన్లు ఉన్నాయి. నా దగ్గర చూడు ఎంత బరువు మోస్తున్నాను. పదండి చూడు పోతా ఉన్నాడు. మా బాబాయ్ ముందర సర్ర వెళ్ళిపోతాడు. మా పిన్నమ్మ అయితే ఇది ఏదో పని పడినట్టుంది. మా పిన్నమ్మకి మళ్ళీ పని ఎత్తుక్కుంటే వెళ్ళిపోతుంది. పని పిన్ని లక్ష్మి అంతేనా, ఫాస్ట్గా సాగుతుంది మీకు అలాగా. వంటల పిన్నమ్మ పని అయితే చేసింది అనమాట. ఇక ఒక్క చుక్క కూడా ముందు ఏమి వేయకుండా ప్యూర్ ఆర్గానిక్ గా కొన్ని పండించింది. ఏమేంటి పిన్నమ్మయ్య? బీరకాయలు, బెండకాయలు, టమాటో, కాకరకాయలు, బంతి పూలు తినేయి మా నేను చెప్పింది. బంతి పూలు, సొరకాయలు, క్యాబేజీ. ఏంది బాబాయ్ అన్ని రకాల కూరగాయలు పండించిందా? ఇప్పుడు అన్ని వేసి మొత్తం మీకు చూపిస్తా చూడండి, భలే ఉంటది. చెట్లు నిన్న నైట్ తిన్నాం బీరకాయ పప్పు. పిన్నమ్మే ఓన్ గా పండించిన. పిన్నమ్మ బాబాయ్ ఎవరు బాబాయ్ పండించిన? చూసారు ఇద్దరు, బాబాయ్ అంటే పిన్నమ్మ, పిన్నమ్మ అంటే బాబాయ్. ఎందుకో తెలుసా? ఒకవేళ పిన్నమ్మ తిరగబడింది అనుకో, అంటే నేనే వేసానని బాబాయ్ తట్టుకోలేడు. ఎట్టో ఓడిపోతానని చెప్పి ముందరే గివప్ ఇచ్చేసాడు బాబాయ్. బాబాయ్ ఫస్ట్ ఐటమ్ ఏంది? అది దోశ. ఇది ఇంతవరకు ఆడదాకా దోశ. ఇదిగో ఇవి వచ్చి తమ్మ చెట్లు. అది తమ్మ చెట్టు. అది నుంచి వరుసగా ఆడదాకా. అవి వచ్చి సొర చెట్టు, సొరకాయ అంటే తెలుసు కదా, అది సొరకాయ. అది ఇప్పుడే స్టార్టింగ్. ఇదిగో ఇది వచ్చి క్యాబేజీ. ఏం కాదు దాటితే. ఇది వచ్చి క్యాబేజీ. అంతే. ఒక క్యాలీఫ్లవర్. ఇది క్యాబేజీ కాదు, క్యాబేజీ చాలా లాస్ట్ ఉందిలే. ఈ క్యాలీఫ్లవర్ అది వచ్చి గుమ్మడి చెట్టు. అది చూపి చాలు, ఊరికి లాంగ్ సరిపోద్ది. ఇదిగో బేర తీ దండి ఇంటికి రా. అబ్బో ఒరే ఇది మర్చిపోయారు కదా అంతరావదాన్ని. ఇప్పుడు కనపడుతుంది అది. అదిగో హెవీ సైజ్ వచ్చేసింది అది. తీ దాన్ని కూడా. ఇదిగో కాకరకాయ వచ్చేస్తుంది. ఇంకా స్టార్ట్ అయితే ఆగో లక్ష్మి. అవి కూడా మర్చిపోయినా. ఇది ఉంది మళ్ళీ. ఇది ఏంటది? గుట్ట చిక్కుళ్ళు. అది ఆ పక్కన పెద్దకాయ. అది కూడా బెండే ఆడదాకా. ఒక్కసారిగా బండితే ఎంత వస్తాయి బాబా? ఎన్ని కేజీల దాకా వస్తాయి? రోజు 2 కిలోలు వస్తాయి మనకి. రోజుకు 2 కేజీల దాకా వస్తాయి. ఏ ఒక్కటి కూడా అమ్మేది లేదు. అబ్బే ఎవరికో పెట్టేస్తాం మిగిలితే, అంతేగాని అమ్మేది. ఇప్పుడు ఆ బీరకాయలు ఉన్నాయి, ఎత్తుకొని పోతే 100 కిలోలు అమ్మొచ్చు. ఇది ఇంకొక వారం తర్వాత అని అమ్మేదిలే. అది కూడా అంతే. 7 నుంచి చిక్కుడుకాయలు. ఇది చిక్కుడు బీరల్లా. ఇది టమోటా. ఇగో ఆర్గానిక్ టమోటాలు. అసలు అంత ఆర్గానిక్ అని చెప్తారు కానీ ఏ లోపల మనం ఏం లేవు, గింజి కూర్చుని అంతే. మన ఖర్చు ఇంకేం లేదు దానికి, అంతే. అయ్యే వచ్చేస్తాయి. ఇదిగో క్యాబేజీ. ఇది టైం పడుద్దమ్మా, ఇంకొక 20 డేస్ పడుద్ది. మీకు వచ్చేస్తేలే 20 డేస్. వీడియో అయితే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలా పార్ట్ అయితే మిగిలిందనమాట. ఇప్పుడు జస్ట్ భోగి పండుగ మాత్రమే అయింది. భోగి తర్వాత సంక్రాంతి ఉంది, సంక్రాంతి తర్వాత కనుమ ఉంది, కనుమ తర్వాత డాన్స్ ఉంది. ఇంకా చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది. చాలా పెద్ద వీడియోనే ప్లాన్ చేశాను. అండ్ ఇది ఒక్కటే వీడియో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. దీనికి ఇంకొక పార్ట్ కూడా ఉందన్నమాట. ఈ వీడియోనే లాంగ్ వీడియో, దాని తర్వాత ఇంకొక పార్ట్ ఏముంటుందా అని ఆలోచిస్తున్నారు. ఊరికి వెళ్ళాం, మామూలుగా ఉంటుందా మా ఊర్లో కంటే. మీరైతే చేయాల్సింది ఏం లేదనమాట. అలా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి చూసి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయొచ్చు కదా. అలాగే షేర్ చేయండి ప్లీజ్. వీడియోని తీసుకెళ్లి మీ వాట్సాప్ స్టేటస్, ఇన్స్టా స్టోరీ పెట్టుకోవచ్చుగా ప్లీజ్. ఒక్కసారిగా రాత్రి అయిపోయింది కదా వీడియో, అంతే అయిపోతుంది. ఇక్కడ ఎవరో ఏదో చేస్తున్నారు, ఇక్కడ ముగ్గేస్తున్నారు. హనీ ఏం రాస్తున్నావు హనీ? హనీ ఇదేంటిది? ఇది పాటా? ఇదేంది పాటియా? ఇది పాటా? మరి మిల్క్ ఏంది? మిల్క్ ఏంది కలర్ లో ఉన్నాయి? మిల్క్ ఏ కలర్ లో ఉంటాయా? అయితే ఆగింది దాని మీద వైట్ వేస్తుంది. ఇప్పుడు మిల్క్ వైట్ కలర్ లో ఉండాలంట బాబాయ్, అందుకే వైట్ వేస్తుంది పెయింట్ మీద. మిల్క్ ఇది కుండ అంట, అది కుండ అంట. ఈ కుండ మీద దీని మీద పాలు పొంగిస్తుంది ఇప్పుడు హనీ. దేన్ని చూసి ఇన్స్పైర్ అయింది తెలుసు ఈ ముగ్గ? దేన్ని చూసి ఈ ముగ్గు వేసిందో ఆ ముగ్గు చూపిస్తారండి. అబ్బా ఆహో బా సూపర్ అమ్మ సూపర్. చూడు నెమలి మీద కుండ మీద పొంగుతుంది. పొంగల్ని పొంగిస్తున్నారు అనమాట. ఇదిగోండి, ఇటు సైడ్ ఒక టెంకాయ చెట్టు, ఇటు సైడ్ ఒక టెంకాయ చెట్టు. చిరుగ్గళ్ళ టెంకాయ చెట్లు ఎట్టుంది బాబాయ్ నువ్వు చెప్పా? టెంకాయ చెట్టు లాగే ఉంది. అదిగో
ఇది ఆర్ట్ అయితే ఇదిగోండి ఆర్టిస్ట్ ఆర్ట్ని గీసిన ఆర్టిస్ట్. హ్యాపీ పొంగల్ మళ్ళీ స్మైలీ ఒకటి. పొనగలు ఇది రాసింది ఎవరా? హ్యాపీ పొనగల్. ఇది పొంగల్ కాదు, PONGL. పొనగలేంది శనగల్లాగా. అదిగో పొనగలంట. మళ్ళీ స్మైలీ ఒకటి వేసిండ్రు. హ్యాపీ పొనగల్. ఇది కదా ఆర్టిస్ట్ అని చూపిస్తారండి. అదిగో దీన్ని గీసిన ఆర్టిస్ట్ ఆడుందండి. ఇది పొంగల్ స్పెల్లింగ్ చెప్పిందిలా తెలీదా? అయితే ఆ పాపే గీసింది. అర్థమైంది కదా ఇప్పుడు. పొనగల్ అని ఎవరు రాశారు? పొంగల్ కాదు పాప, అది పొనగల్. నాకు తెలీదమ్మా. తినే శనగలేం కాదు, ఆ పొనగలేని పొనగలు. అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు ద సేమ్ వీడియో. హ్యాపీ పొంగల్. అందరికి పొంగల్ శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంట్లో అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఈరోజు పొద్దునే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇదిగోండి మన బ్రేక్ఫాస్ట్, మన ఫేవరెట్ ఐటమ్ అనమాట. ఏంటిదా అని చూస్తున్నారా? ఇది ఇట్టే తినవచ్చు పచ్చిగానే. ఎంత క్రేజీ ఉంటుంది తెలుసా? ఈత చెట్టు అంటారు కదా, ఈతకాయలు, ఈత కళ్ళు వస్తుంది. ఈత చెట్టు, ఆ చెట్టుని మొత్తం చెక్కేసి మొద్దుంట్లో దాన్ని కొట్టి ఇలా తీసి దాని మధ్యలో సెంటర్ లో ఉంటుంది అనమాట, కింద పక్క. దీన్నే మోము అంటారు. చెట్టు మధ్యలో ఉంటుంది ఇది. దాన్ని అయితే తీసుకొచ్చారు మన కోసం. మీకు కానీ కావాలంటే కింద కామెంట్ చేయండి. దీన్ని మొత్తం ఎలా తీస్తారో వీడియో తీస్తాం. లేదు రేపు వెళ్ళి వీడియో తీస్తాం. మీరు కామెంట్ చేయకుండా తెస్తాము, కానీ కామెంట్ చేయండి. దీన్ని ఇలా సగానికి కట్ చేసి ఒక్కొక్క లేయర్ ఓపెన్ చేయాలన్నమాట. ఒక్కొక్క లేయర్ ఓపెన్ చేసుకుంటా ఈ పాట తినాలి. చూసారా? ఇది ఇట్లా తింటుంటే ఉంటుంది. దీని పై ఇదిగో సూపర్. ఇప్పుడే ఇగో మన ఇంటికి ఒక స్పెషల్ క్యారెక్టర్ వచ్చాడు అనమాట. ఇదిగోండి మంచి డాన్సర్ ఉన్నాడు ఈయన లోపల. హాయ్ చెప్పు. సాంగే కాదు, సాంగ్ అయిందే, డాన్స్ అయిందే. చూడండి ఇప్పుడు. గొల్లవాళ్ళంతా కూడి స్థానమాడగా చీరలెత్తకెళ్ళినాడు చిన్ని కృష్ణుడు. నల్ల నివాడమ్మా నామహము గల్లవాడే. నల్ల నివాడమ్మా నామహము గల్లవాడే. యశోదమ్మ నీ కొడుక వేడి. యశోదమ్మ నసజుడు. యశోదమ్మ నీ కొడుక ఏడి ఎప్పుడు వస్తాడని ఏదో తెస్తాడని ఎదురు చూసి ఎదరాగాసి ఎంత దాగిదాడే. 3000 బామలతో ముద్దులాడినే, 4000 బామలతో నాటికి పాడినే. 3000 బామలతో ముద్దులాడినే, 4000 బామలతో నాటికి మాడింది. పంచి చేస్తాడమ్మా నా పైటు లాగుతాడే. పంచి చేస్తాడమ్మా నా పైటు లాగుతాడే. యశోదమ్మ నీ కొడుక ఏడి. యశోదమ్మ నీ కొడుక వేడి. 3000 బామలతో ముద్దులాడింది, 4000 బామలతో నడికి మాడింది. నల్ల నివాడమ్మా నా మాము గల్లవాడే. యశోదమ్మ నీ కొడుక వేడి. యశోదమ్మ నీ కొడుక వేడి. జై జై వెంకటపౌన రంగ జై. సాయి మామ అంటే ఏం తెలుసా? చెప్పు. ఫ్లవర్ కాదురా రే, ఫైర్ రా. సాయి మామ అంటే ఫైర్, ఫ్లవర్ కాదు ఫైర్. నేను ఫైర్ అని చెప్పడానికి ఫ్లవర్ పట్టుకున్నా. నేను ఫైర్ అని అందరికి తెలుసు కదా. అండ్ ఇప్పుడు మనం అయితే మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇదిగోండి వీళ్ళే. నేను నీకేమవుతానా? నేను నీకేమవుతానా? అని నేను నీకేమవుతానా? అందరికి మామనే నేను. రావయ్య ముద్దుల మామ నీకు రాసిస్తారా ఎలసీమ. ఇదిగో మా లక్ష్మి, మా చెల్లి. హాయ్ మంచు లక్ష్మి. చిన్నగా బండి పరిగెత్తుతున్నారు. అండ్ ఇట్ అనమాట. ఇది కాదు, చిన్నగా పోవాలి. అదంతా పేడ ఉంది, పేడ దొక్కారు. అలా మా నాయనమ్మతో మాట్లాడుతూ ఉన్నానా, ఈ పిల్ల సైన్యం అయితే గొడవ స్టార్ట్ చేసేసింది అనమాట. నేను మెల్లిగా కెమెరా ఆన్ చేసుకుని కెమెరా పెట్టుకుని చుట్టూ తిరిగి వచ్చి కెమెరా ముందర అయితే గొడవ ఆపడానికి అయితే ట్రై చేశాను. ఆగండి, కూల్. గొడవలొద్దు. ఏం జరిగింది? కొట్టాడు. నువ్వేం ఎందుకు కొట్టావురా? లక్ష్మి అక్క వచ్చి జగ్గిరని కొట్టింది. నా తమ్ముడిని కొట్టుకుంటాడు. వాళ్ళు కొట్టుకుంటున్నారు మధ్యలో. వేరే పొట్టేలు ఎన్నాళ్ళు హింస, ఎన్నాళ్ళు రక్తపాతం. ఆగండి. నేనున్నా. ఆగండి. ఎందుకు కొట్టేది? ఆగండి, మీరు ఆగండి ప్లీజ్. ఒక సెకండ్ ఆగండి. ఇప్పుడు నీకు చేత సారీ చెప్పించాలి అంతే కదా? ఒరే సారీ చెప్పరా ప్లీజ్. నేను అడుగుతున్నారా? నేను మామయ్యని అడుగుతున్నాను రా.
నువ్వు ఎందుకు చెప్తావు? నువ్వు చెప్పవు కదా మర్చిపోయినా. నువ్వు ఎందుకు చెప్తావు? నువ్వు చెప్పవు కదా మర్చిపోయినా. నువ్వు చెప్పు ప్లీజ్. సరే మీరు ఆగండి. రే జగన్ నువ్వు చెప్పరా? సారీ ప్లీజ్ రా. చెప్పాను నేను చెప్తాను చెప్పు. నువ్వు చెప్పు. ఇదిగో జగన్ జగన్ నువ్వే చెప్పరా? ఒరే జగన్ నువ్వే చెప్పరా? ఇదిగో లక్ష్మి జగన్ చెప్తాను చెప్పరా? జగన్ తప్పు నీదే చెప్పు. సారీ చెప్పు. కొట్టుకోదు ఆగండి. ఒరే ఇదేం తాత ఈ పొట్టేలు నాట గట్టి పొట్టేలు దిగినాడు. చాలు హింస వద్దు. ఈరోజు పొంగల్ ఫెస్టివల్ కాబట్టి పొంగల్ తిందాం అందరం. కూల్ రిహాతి కూల్. మంచిగా మేకప్ వేసావు, నీట్గా డ్రెస్అప్ అయ్యావు. ఎందుకు ఈ హింస పండగ పూట? కూల్. ఓ అమ్మా వద్దు రేట్ ఎక్కువ. అది రివిజన్ అయిందే క్లాసా? వర్క్స్ మొత్తం రివిజన్ అయింది. 10th ఇప్పుడు 10th చదువుతున్నాడు. ఇప్పుడు కాదు. ఒరే నీకు మొత్తం 175 చాప్టర్స్ లో 11 అయినా చదివావు నువ్వు? ఇప్పుడు కాదు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. ఈ డే వచ్చేసి ఈయన తీసుకున్నా అలిగావా? ఇట్రా దా. నువ్వు రాలే దా అని ఇదిగో వచ్చేసారు అనమాట. ఈయన అల్లుడు ఈయన కోడలు. అండ్ ఈ రోజు వచ్చేసి కనుమ పండుగ అనమాట. రోజులు మారిపోతున్నాయి చూసావా? ఈ జోబులో చేతులు పెట్టి పోజులు కొడుతున్నాడు. రే అంశు ఇప్పుడైతే ఇద్దరు మనుషులు ఎప్పుడు పని చేయరు అనమాట, కానీ పని చేస్తున్నారు. వాళ్ళు మీకు చూపిస్తారా అండి? అసలు సాధారణంగా వాళ్ళు ఒళ్ళు ఉంచరు, కానీ ఈరోజు ఎందుకు పని చేస్తున్నారు చూద్దురు రండి. అండ్ ఇదిగోండి పెద్దవాళ్ళందరూ ఇటు పోతా ఉంటారు. పడి ఆడు ఉంటాడు అనమాట. మాకు బాబాయో పెదనానో ఏదో అవుతాడు. సాధారణంగా ఆయన కదలడు, మీకు చూస్తే మీకే అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు కదలుతున్నాడు, ఎందుకో తెలియట్లేదా అండి. కనుమ పండుగ రోజు స్పెషల్ ఏంటంటే పొద్దున్నే లేచి మా బర్రెల్ని, ఎద్దుల్ని, ఆవుల్ని అన్నిటిని కడిగి వాటి కొమ్ములకి రంగులేసి నీట్ గా రెడీ చేస్తారు అనమాట. ఈరోజు మంచిగా రెడీ చేస్తారు. అవునరా, ఎద్దుని కట్టేస్తున్నాం మామయ్య, మళ్ళీ పైకి వస్తుందేమోనని రాదా. ఎద్దుల్ని ఊర్లో వాళ్ళందరూ కడుగుతారు, కానీ వీళ్ళిద్దరు కడగడంలో మ్యాటర్ ఏం తెలుసు. మామూలుగా అయితే పని చేయరు అనమాట. వీళ్ళు పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు వీడియో తీయాలి. కడగడు మామూలు. ఇది ఈయన ఉన్నాడు చూడు, ఈయన జనార్దన్ మామ. మామూలు పని చేయడు, ఇగో పని చేస్తున్నాడు కాబట్టి వీడియో ఇది. ఇదిగో ఎద్దు పేరేంది మామయ్య? రాముడు. అది భీముడు. ఇది రాముడు, అదిగో భీముడు. భీముడిని కడిగేశారా? అండ్ ఇప్పుడు మనం అయితే పొలం దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట. ఈత మోం అయితే తీసుకురావడానికి నేను చూపించాం కదా, తెల్లగా కొబ్బరి వలె తీయగా ఉండేది అనమాట అది. అండ్ మన ఇప్పుడు ఈత చెట్టు కోసం అయితే వేట మొదలు పెట్టాడు. ఇతగాడే అనమాట. మన పర్పుల్ చొక్కా వేసుకున్నాడు కదా, ముందర వెళ్తున్నాడు కదా అడవి మనిషి. ఇప్పుడు మనం కొట్టించబోయేది మంచి సైజు ఉన్న ఈత చెట్టు అనుకోండి. లోపల అది కొబ్బరిలా ఉంటది కదా, మోము కొంచెం తీయగా ఉంటది. కొంచెం పెద్దగా ఉంటది, లేకపోతే బుజ్జిగా ఉంటది. ఏదైనా అదే కష్టం, పెద్దదైనా కొట్టడానికి అంతసేపు పడుతుంది. ఎట్టైనా సరే చెట్టుని అయితే చంపేయాలి, అది మాత్రం ఫిక్స్. ఇదంతా పొగతోట చూసారా? అప్పుడు చూపించినప్పుడు బుజ్జిగా ఉంది, అప్పుడు ఎంత పెద్ద రోడ్డు. ఆ రోడ్డు చూసారు అసలు ఎట్టుందో. ఈ రోడ్లో బైక్ తీసుకెళ్తున్నాం అంటే సాహసం అనే చెప్పాలి. అది కూడా ముగ్గురు వెళ్తున్నాం హైలైట్ గా. నాకు అసలు అలవాట్లేదు ఈ బైక్ కూడా. ఫస్ట్ టైం తోలడం యూనికార్న్, మా బాబాయ్ బండి, కొత్త బండి ఇది. అది మా బాబాయ్ బండి, ఇది మా బాబాయ్ బండి, అన్ని మా బాబాయ్ బండ్లే. పడతావరా పక్క పడతావరా ఇప్పుడు. రోడ్డు ఏంద్రా అయ్యా? ఇప్పుడు అవుట్ రా. ఎవరు పడతారు ఫస్ట్? నువ్వా నేనా? మధ్యలో ఉన్న అంశు గడు పడతాడా? అయ్యా ఏంది ఒకసారి చూడు, రోడ్డు చూడు. రే ఓడికి కదలట్లేదు రా. జై శ్రీరామ్. అయ్యా కదల. అమ్మా చూసారా హైలైట్ ఉంది. ఈడ ఏం రావు ట్రాక్టర్లు పోయేసరికి బుడద మట్టిది. మామూలుగా ట్రాక్టర్లు పోవడం వల్ల ఆ బుడదంతా పక్కకు జరిగి రోడ్డు ఇట్ అయిపోయింది. మామూలు బాగానే ఉంటది, కాకపోతే వర్షాలు పడుతుంటా. వర్షాలు పడినప్పుడు ట్రాక్టర్లు పోతాయి, ట్రాక్టర్లు పోయినప్పుడు రోడ్డు ఇట్ అయిపోద్ది అనమాట. ఎవరిని అడిగినా రోడ్డు వేయరు, మళ్ళీ ఎవరు పట్టించుకోరు. మా ఊరికి సిమెంట్ రోడ్డు వేయడానికే 15-20 ఏళ్ళు కష్టపడి ఆ గవర్నమెంట్ మారి ఈ గవర్నమెంట్ మారి ఎందుకులే మళ్ళీ గవర్నమెంట్ పేర్లు. మళ్ళీ నన్ను ఆ పార్టీ ఈ పార్టీ అంటారు. నేను ఏ పార్టీ కాదు. మొత్తానికి అయితే రోడ్డు వేసారు జాలు మా ఊరు. ఏం దొరికిందే చూడండి, ఒక్కటి ఎట్టుండేవి ముళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఉండడం కూడా. ఇప్పుడు వీటిని దాటుకొని మా ఈమెన్ అయితే కోస్తున్నాడు. అట్లా ప్రతి ఒక్క కొమ్మని నరికి పక్కన వేసేసి ఏం అడ్డం లేకుండా చెట్టు మొదల దాకా వెళ్తాడు. వెళ్ళి ఆ మొదల్లో చెట్టుని చంపేసి దాన్ని రెండుగా చేసి దాని లోపల నుంచి ఇప్పుడున్న వైట్ ఐటమ్ అయితే బయటికి తీస్తాడు. ఆ వైట్ ఐటమ్ పేరే ఏంద్ర జగన్? ఈతమో. వీడి పేరు జగన్. నేను మళ్ళీ ఏదో అన్నాను అనుకో. నీ పూర్తి పేరు చెప్పు. ఆగరా, జగన్ సాయి. అందరికీ సాయిలు ఉంటాయి మా ఊర్లో పేరు. మొత్తం చుట్టూ పోయాలా కొమ్మలా? ఇవ్వరా బాంబు తిను, వస్తుంది ఐటమ్. ఎట్టుంది రాంచు? లావు తగ్గేది ఇంద్ర ఓడే ఉన్నాడు. లావా 45 కేజీలు నేను ఖచ్చితంగా పెడతారా? ఫీల్ అవుతుంది.
ఫీల్ కాదు, నీ ఫీల్ చేస్తాను నీకు. ఇప్పుడైతే కొట్టి మనకు కొంచెం ఇచ్చాడు, అదేమో తీయగబలే ఉంది. ఇంకో పిత్రేగాడు ఇప్పుడు వచ్చాడు, బాంబుగాడు. అరే బాంబు ఇటు తిరగరా, దాన్ని స్కామ్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు దాకా మేము ఆ నుంచి ఎత్తుక్కుంటా వస్తే ఇప్పుడు వచ్చి దాన్ని తీసుకొని దానికి వచ్చాడు. ఈ ఫారెస్ట్ మ్యాన్ అంట, ఫారెస్ట్ మ్యాన్ తీసుకొచ్చింది. తిను తినా సీ మ్యాన్, చెన్నై మ్యాన్, ఆయన ఈ మ్యాన్, ఈత మ్యాన్. వస్తా ఉంది మనము ఇప్పటికే చేతికి వచ్చేస్తే చేతికి రాగానే తీసుకునేది. ఇదిగో ఈయన కోసి కష్టపడి తీస్తూ ఉంటే ఇది తింటా ఉన్నాడు. ఇదిగో పర్రా నవ్వులుతున్నాడు. ఇదిగో వచ్చేసింది, లాగుతున్నాడు ఇప్పుడు. ఇదిగోండి వచ్చేసింది, ఇది ఇదే అనమాట. దీనికోసం ఇప్పుడు మనం చెట్టుని చంపింది. ఏం కావాలి నీకు? కనిపిస్తాడు చూడండి. పార్రా వాడికి ముళ్ళు గుచ్చుకుంటున్నారు రే. ఏనా కర్మ ఎవరిని వదలదు రే బాంబు. రౌండ్ 1 అయిపోయింది, ఇప్పుడు రౌండ్ 2 కోసం పోతున్నాడు. ఇదిగో పాండి దూరాలు లోపలికి దూరాలి, తొందర దూరాల. మొత్తం అంతా కంప చెట్లు హైలైట్. అరే ఇటు ఎట్టు పోయినాడు రా మన సీమ్యాన్. యారదాకా పోయినాడు. అరే అది గన్నేరుకాయలు రే, సస్తావు అది తింటే. ఇగో గన్నేరు చెట్టు గన్నేరుకాయలు కదా. ఎస్ అదే రా గన్నేరుకాయ, అది గన్నేరు పువ్వు. ఇదిగో ఇంకేంది అయితే బెట్టి ఎంత నువ్వు తినరా. కసబిసా నవిలి మింగేయాల, కొరుకు నోట్లో వేసుకో. రే పాలు పడగుడు, విషయం రాది ముఠాలోడా బాంబు. అరే టక్కని తిరుగుతున్నారా బాంబు అనగానేనా. రే బాంబు పేరు గల్లంత ఏంది. ఇదిగో నీకు విషయం చెప్పేది. ఇదిగోండి చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈడ మా ఈ మ్యాన్, అదే సీ మ్యాన్ అయితే మళ్ళీ వస్తున్నాడు. ఈ మ్యాన్ ఈత మ్యాన్. ఇదిగో రౌండ్ 2. ఇది పెద్ద చెట్టు లాగా ఉంది. ఇంకా ఈ చెట్టుని ఇప్పుడు ఇక్కడ పడేస్తాడు. పడేసి దీంట్లోంచి ఐటమ్స్ అయితే బయటికి తీస్తాడు అనమాట. ఇదిగో మా ఈ మ్యాన్ ఏడే కళ్ళు కూడా గీస్తుంటాడు. ఇప్పుడు దీన్ని తీసుకొని అయితే కొంపకు బయలుదేరు. మీరైతే చాలా మంది నన్ను అయితే పండగ లాంగ్ వీడియో అడిగారు అనమాట. దీని పార్ట్ 2 ఉంది, అది ఇంకా సూపర్ క్రేజీగా ఉంటుంది. మీరు అందరూ అడిగారని చెప్పి డైరెక్ట్ కనుమ పండుగ నుంచి నెల్లూరుకి వచ్చి నెల్లూరులో కూర్చొని ఎడిట్ చేశాను. ఈ వీడియో క్లిప్స్ మొత్తం కలెక్ట్ చేసి దీన్ని మొత్తం ఎడిట్ చేసి నాకు అప్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ 10 hours అయితే టైం పట్టింది. నేను నైట్ అంతా నిద్రపోకుండా మీకోసం ఎడిట్ చేసి మరీ పెట్టాను. మీరు నా కోసం చేయాల్సిందల్లా ఏం లేదు, నవ్వుకున్నారు కదా, లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కొంచెం అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని మీ వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ లింక్ తీసుకెళ్ళి షేర్ చేయండి. ఇంకేంటి మరి అయితే ఉంటా బాయ్.